ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. ఈ యొక్క కుజుడు, ఇక్కడ ఉండేటువంటి కుజుడు వెనక్కి వెళ్ళిపోయాడని చెప్పి మనం చెప్పుకున్నాము. సో వెనక రాశిలోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ లగ్నాధిపతి 3వ స్థానంలో ఉన్నట్టు, 3వ స్థానంలోని మళ్ళీ అక్కడి నుంచి వక్రగతి. అయితే ఎప్పుడైనా 4లో ఉండి వక్రించినప్పుడు 4లో ఉండి వక్రించినటువంటిదే వస్తుంది, కానీ 3 నుంచి 2లోకి వచ్చేటువంటిది ఉండదు యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా. అయితే దీని మూలంగా కూడా కాస్త మిథునంలో కంప్లీట్గా రావడం వల్ల ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు, అగ్రిమెంట్స్ అవి చేసేటప్పుడు చిన్న చిన్న ఘర్షణ యోగం చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి ఆన్లైన్స్లో చేసే బిజినెస్లు కొన్ని ఉంటాయి. అలాంటి ప్యాకెట్లు, లేకపోతే ఈ రకరకాల షేర్ మార్కెట్లు ఇట్లాంటివి కాదు, క్రిప్టో కరెన్సీ ఇట్లాంటివి కాదు, క్రిప్టోలు ఇలాంటివి కాకుండా ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం ఇట్లాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. అయితే ఈ వారం మనకి చంద్రుడు 26వ తేదీలో ధనస్సులో ప్రారంభమై కుంభం వరకు సంచరిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితికి పర్టికులర్గా ఏంటంటే ఇది మీకు ఇచ్చేటువంటి రిజల్ట్, విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారో, లేదా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంటుంది. అదేవిధంగా పంచమాధిపతి, క్రియేటివ్ కారకుడు, గవర్నమెంట్ కారకుడు అయినటువంటి రవి భగవానుడు మీకు దశమ స్థానంలో ఉన్నందుకు మెడికల్ రిలేటెడ్ లేదా క్రియేటివ్ రిలేటెడ్, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క యోగం బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ దశమ స్థానంలో ఎప్పుడైతే రవి యొక్క సంచారం జరుగుతుందో. అలాగే కాస్త అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం ప్రస్తుతం నడుస్తుంది. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ దశమ స్థానంలో దశమాధిపతి లాభంలో ఉండడము మరియు 12వ స్థానంలో రాహు ఉండడం అనేటువంటిది విదేశాలకు వెళ్ళి ఎవరైతే వివాహం అంటే విదేశీ సంబంధాలు, వివాహ సంబంధాలు, విదేశీ సంబంధాలు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, మరియు పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. సంతానం విషయంలోని చిన్న చిన్న రాజకీయ సంబంధించినటువంటి అంశాల్లో చిన్న చిన్న మార్పులు, కొంత స్ట్రెస్ అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్య ఆరాధన, సూర్య భగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవడము, ఇవి కనుక చేసినట్లయితే ఏదైతే మీకు 6వ స్థానంలో ఉండేటువంటి కేతు యొక్క ప్రభావం, సహజంగా 6లో కేతు మంచివాడు అందులో ఎటువంటి డౌట్ లేదు, కానీ ఈ లగ్నానికి పూర్వజన్మ కర్మస్థానం అవుతుంది.
అది పూర్వజన్మ కర్మస్థానంలో కేతు ఉండడం అనేటువంటిది కొన్ని ఆటంకాలు కలుగుతున్నటువంటివి. ఎవరైతే గణపతి ఆరాధన, సూర్య ఆరాధన చేస్తూ ఉంటారో మేషలగ్నం వారు, వారికి రుణ రోగ శత్రు సంబంధించినటువంటి దోషం కూడా తగ్గుతుంది. నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర మరియు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ వారం ఉద్యోగాలు వెతుక్కోవడానికి, ఉద్యోగ సంబంధించిన కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ధనానికి కారకుడు ధనస్థానంలో ముఖ్యంగా 12వ అధిపతి కుజుడు నుండి వక్రించున్నందుకు, ఈ కుజుడు ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో 2వ స్థానంలో ఉండి కొన్ని ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యుల్లో, అందులో ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వారితోని అనవసరమైనటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్, డిస్ప్యూట్స్ జరిగేటువంటి యోగం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వారం 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాయి చంద్రుడు. ఈ ధనస్సు టు కుంభం అనేటువంటిది ముఖ్యంగా విదేశీ యోగాలని, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఇందులో 30, 31, ముఖ్యంగా 31, 1వ తేదీలు మాత్రం మీరు ఉద్యోగం కోసం ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ప్రాపర్టీ యోగానికి సంబంధించినటువంటి అంశంలో గమనించుకున్నట్లయితే, ఈ 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో, 4వ స్థానాధిపతి రవి భాగ్యస్థానంలో ఉన్నందుకు ప్రాపర్టీ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే ఈ కుజుడి యొక్క దృష్టి, అష్టమ దృష్టి ఉన్నందుకు ఏదైనా సరే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అదేవిధంగా రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా ఆ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అంటే కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవడము, రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా ఏకాదశ రాహు అనేటువంటిది వ్యాపారాల్లో చక్కటి, అందులో ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే, గవర్నమెంట్ రంగాల్లో ఉండేటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, వ్యాపారస్తులు, ఇటువంటి వారితో మీకు సంబంధాలు కుదరడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. లేదా గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారు ఈ రకంగా మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి? గణపతిని ఎక్కువగా ఆరాధించండి. గణపతిని ఎక్కువగా ఆరాధిస్తుండండి. విష్ణు సహస్రనామాలు చేయండి. వీలైతే మీకు దగ్గరలో దేవాలయాలు ఉన్నట్లయితే నవగ్రహాల్లో ముఖ్యంగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ గోశాలకు వెళ్ళి అక్కడ గ్రాసము కనుక గోవు తినిపించినట్లయితే మీరు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, రాజకీయంగా ఒకవేళ రాజకీయ వాటిలో ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త పడాలి. మరియు దీంతోపాటు పంచమ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ పంచమ స్థాన కేతువు పర్టికులర్గా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, నిత్యము గణపతిని, విష్ణువుని ఆరాధించడం అన్ని విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉండడం మరియు రవి 3వ అధిపతితో కలిసి ఉండడం వల్ల ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడము, రకరకాల ప్రాంతాలకు తిరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ మనకి ఈ యొక్క బుధగ్రహం చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 3వ అధిపతితో కలిసి ఉంటూ లగ్నంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి కొన్ని కోప స్వభావ సంబంధించినవి కావచ్చు, కొంత ఫోర్స్ఫుల్, కొంత అగ్రెసివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించండి. అలాగే మీ 2వ అధిపతి అయినటువంటి రవి ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తాడు, మీ ధనాధిపతి. సో ఈ ధనాధిపతి ఎప్పుడైతే ఆ రాశి నుంచి ముఖ్యంగా మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే అది కొంత వ్యాపార సంబంధించినటువంటి అభివృద్ధి యోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే మొదట్లో సప్తమ స్థానంలో, లగ్నాత్ సప్తమ స్థానంలో ఉన్నందుకు పార్ట్నర్స్ ద్వారా కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మీరు ఖర్చు పెట్టడం కానీ వాళ్ళ దగ్గర నుంచి రావడం కానీ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అదేవిధంగా
మిథునం వారికి లగ్నంలో కుజుడు మరియు రవి ఉన్నందుకు తండ్రి లేదా అన్నదమ్ముల విషయంలో కొన్ని ఒత్తిళ్లకు గురవడం జరుగుతూ ఉంటుంది. 4వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ విద్యా సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 4లో కేతు ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ ఏదైనా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చేయండి. అలాగే కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటుంటారు. ఎప్పటి నుంచో నాకు ఈ ఫీల్డ్లో ఏదైనా కొత్త అవకాశం వస్తే బాగుంది అనుకునేటువంటి వారు, అటువంటి వారికి ముఖ్యంగా మీకు పంచమ స్థానాధిపతి కోణస్థానంలో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఏ ఫీల్డ్లో ఉన్నా సరే కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. కుజుడు లగ్నంలో ఉన్నందుకు గొడవల జోలికి అసలు వెళ్ళకండి. చిన్న గొడవ కూడా కాస్త అది పోలీస్ స్టేషన్ ఇట్లాంటి జోలికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. మరియు ఇక్కడ రెండవ వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, ఆల్రెడీ మొదటి వివాహం ఏదో కొన్ని కారణాల వల్ల విడిపోవడం ఇట్లాంటివి జరిగేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తొందరగా మీకు ఆ రెండవ వివాహం సంబంధించిన విషయంలో తొందరగా కుదిరేటువంటి యోగం చూపిస్తుంది. అదేవిధంగా దశమ రాహు ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులోని ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి దశమ స్థానంలో ఉండేటువంటి రాహు ఉద్యోగ అవకాశాలు, ఇక్కడే ఉంటూ విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్తో మీరు ఏదైనా మాట్లాడుకొని ఇక్కడ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు కొంతమంది రాత్రిపూట, అటువంటివి కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. మరియు 12వ స్థానంలో గురువు ఎప్పుడైతే వక్రించాడో కొంతమంది అక్కడ ఉండేటువంటి వారు ఇండియాకి రావాలని లేకపోతే ఈ ప్లానింగ్స్ చేసుకునేటువంటి వారికి ఆ యొక్క యోగం కూడా బలంగా చూపిస్తుంది. ఇక వివాహ సంబంధించిన విషయం మనం మాట్లాడుకున్నాము. సంతానం సంబంధించినటువంటి విషయంలో కొంత సంతానంతో తెలియని చిన్న అగ్రెసివ్ రిలేటెడ్గా, ఎందుకంటే ఇక్కడ మీకు ఈ భాగ్యస్థానంలో శనితో కలిసి ఉండడము మరియు కుజుడు కోణంలో ఉండడం అనేటువంటిది ఈ ఫలితాలు ఇస్తుంది. అయితే దీనికి మీరు ముఖ్యంగా కాళికామ్మ వారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయడం అనేది ఉత్తమం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచరిస్తుంటాడు. లగ్నం నుంచి అంటే కర్కాటకం నుంచి. ముఖ్యంగా ఈ యొక్క సంచారం మీకు 6వ స్థానం అనేటువంటిది డైలీ లైఫ్ని, ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా చెప్తుంది కాబట్టి అది కూడా కర్మకారక స్థానం, కర్మకారక గ్రహం అయినటువంటి శని దగ్గరికి చేరుతున్నాడు కాబట్టి ఈ వారం మీరు ఉద్యోగం కోసం మారాలనుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనపరంగా కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కాస్త ఇన్కమ్స్ పెరగడము ఇటువంటివి చూపిస్తున్నాయి. కాకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాలలో కొంచెం సంతానానికి మీకు తెలియని చిన్న ఘర్షణ యోగం చూపిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రమే. అలాగే 3వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ అవి చేసేటప్పుడు కాస్త చూసుకొని అగ్రిమెంట్స్ చేయండి. మరియు పాతవి ఏవైనా సరే, అంటే పాత బిల్డింగ్ కొంటున్నారు, లేనట్లయితే పాత వాహనం ఏదైనా కొంటున్నారు, ఇటువంటివి కొనేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ 4వ స్థానాధిపతి శుక్రుడు శనితో కుంభంలో ఉన్నాడు. మరలా ఇక్కడ కాస్త పాపకత్తెర పడింది. ఏమవుతుంటుందంటే ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి తిప్పుతూ ఉంటారు, ఇదిగో రేపు చేస్తున్నాం, ఎల్లుండి చేస్తున్నాం, అదిగో ఇదిగో. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే కాస్త ఎప్పటి నుంచో ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పుడు ఫలిస్తుంది. బికాజ్ ఆఫ్ 7వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారము మరియు దాని మీద గురువు యొక్క దృష్టి ఉండడము, అదే కాకుండా మీకు పంచమాధిపతి 12లో ఉండి దృష్టి పెట్టాడు ఈ సప్తమం మీద. కాకపోతే కుజుడై ఉన్నందుకు కొంత ఘర్షణ వాతావరణంగా మీకు అది కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అష్టమశని నడుస్తుంది. ఈ యొక్క అష్టమశని 2.5 నెలల తర్వాత తగ్గిపోతుంది. ఇది ఎట్లాగో ఈ అష్టమశని ప్రభావం. కాకపోతే శుక్రుడు వచ్చి చేరాడు కాబట్టి గతంలో ఏవైతే పూర్వీకుల ఆస్తున్నాయో ఆ యొక్క ఆస్తులకు సంబంధించినవి కొన్ని పనులు ముందుకు జరగనటువంటివి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అది కాస్త ముందుకు కదలడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు పితృదేవత సంబంధించినవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. మరియు ముఖ్యం మీద ఫోర్స్ఫుల్గా కొన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి.
ఎంత మీరు సూర్య నమస్కారాలు చేస్తూ ఈ సూర్య నమస్కారాల వల్ల 2 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి, వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని గొడవలు అవ్వడము, ఇట్లాంటి విషయాల నుంచి కొంతవరకు ఉపశమనం లభించడము మరియు అదేవిధంగా ఆ ఫోర్స్ అనేటువంటిది కూడా తగ్గుతుంది. వివాహ సంబంధించిన విషయంలో ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కావచ్చు, లేనట్లయితే అవతల వారి నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు, మీకు మీరుగా కొంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇక దక్షిణామూర్తి ఆరాధన కూడా చేయండి, అనే విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 6వ స్థానంలో రవి బుధులు కలిసి 6లో ఉన్నందుకు ఇది శత్రుస్థానంగా చెప్తూ ఉంటారు. 6వ స్థానం శత్రువుపై జయాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితికి ఉండడం అనేటువంటిది. శత్రువుపై జయము. 2వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త సాఫ్ట్వేర్ రంగాలు, కెమికల్ రిలేటెడ్ లేనట్లయితే ఇట్లాంటి ఈ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా మీకు ఈ కేతుగ్రహం 2లో ఉండి ఈ 2వ అధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ప్రధానంగా కేతువు యొక్క ప్రభావము మరియు బుధుడి యొక్క ప్రభావం వల్ల సాఫ్ట్వేర్ రంగాల్లో ఇప్పుడు ఏఐ లాంటి కొత్త వచ్చాయి, అటువంటి వాటి మూలంగా కూడా ధనయోగం చూపిస్తుంది. కాకపోతే మీకు ఎటువంటి ధన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా గణపతిని ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. మరియు సంతాన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానాన్ని ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి ఉద్యోగరీత్యా కావచ్చు, లేనట్లయితే చదువురీత్యా కావచ్చు పంపించడం అనేది బలంగా చూపిస్తుంది. మరియు హోమ్ లోన్స్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు లోన్ లభించడం అనేది బలంగా ఉంది. మరియు స్కాలర్షిప్స్, కొంతమంది స్టూడెంట్స్ కొన్ని స్కాలర్షిప్స్ కోసం వెయిట్ చేయడం, స్కాలర్షిప్స్కి అప్లై చేయడం చేస్తుంటారు. అటువంటివి కాస్త ముందు కదలడము మరియు ముఖ్యంగా వ్యవసాయదారులు గవర్నమెంట్ నుంచి పొందాల్సినటువంటి లబ్ధి పొందడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 8వ స్థానంలో రాహు ఉండి ఈ యొక్క లాభస్థానంలో కుజుండడము మరియు 10వ స్థానంలో వక్రించినటువంటి గురువు, ఈ యొక్క గ్రహస్థితి ఏంటంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో మీరు కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో రాహువు రవి మధ్యలో శని శుక్రులు ఉన్నారు, అంటే పాపకర్తెర మధ్యలో శని శుక్రులు ఉన్నందుకు ముఖ్యంగా వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లో తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, సీక్రెట్గా వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ 7వ స్థానంలో శుక్రశనుల వల్ల మీకు ఎవరైనా సరే దూర ప్రాంతంలో ఉండేటువంటి వారు పార్ట్నర్స్గా రావడం, అంటే వివాహ జీవిత విషయంలో కావచ్చు, లేనట్లయితే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా పార్ట్నర్స్గా రావడం అనేటువంటి చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరియు వ్యవసాయదారులకి కొంతవరకు లాభసాటిగా ఉంటుంది ఈ వారం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడైనా సరే కాస్త గణపతిని ఎక్కువగా తలుచుకోండి. మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత ఇదిగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మీ దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆగిపోయినటువంటి ధనం కానీ, రావాల్సిన ధనం ఏదైనా ఉన్నా మీరు ఒక పని చేస్తే ఆ కాంట్రాక్ట్ వస్తుంది అనుకునేటువంటిది ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కేతు అనేటువంటిది ఆలోచన సంబంధించిన విషయంలోని నిత్యం జరిగేటువంటి విషయాల్లో కొన్ని ఆటంకాలు జరుగుతుండడం వల్ల తెలియని స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ వారం మొత్తము కూడా చంద్రుడు 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఈ 3 రాశుల్లో సంచరిస్తుంటాడు. కాబట్టి చంద్రుడు ఈ యొక్క స్థానాల్లో సంచరించేటప్పుడు ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము మరియు గండము తప్పడము అంటుంటారు చూసారా, ఏదైనా కొన్ని గండాలు తప్పడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అయితే ఈ వారం మీకు శుక్రుడు 6వ స్థానంలో, ధనాధిపతి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు శనితో పాటు కలిసి. కావున మీకు
రుణము కోసం చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది, కాకపోతే కొంత ఆగుతూ వస్తుంటుంది ఈ పాపకత్తెరి వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలోని చూసుకున్నట్లయితే మీ సిబ్లింగ్స్లో ఎవరికైనా మీరు మెడికల్ రంగాలకు సంబంధించింది లేదా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం, మీ సిబ్లింగ్ వరుస వాళ్ళకి ఎవరికైనా మీరు చేసే ప్రయత్నం మీ ద్వారా ఏదైనా కొన్ని అవ్వవలసినవి ముందు కదులుతాయి. అదేవిధంగా ప్రాపర్టీ కోసం ఎప్పటి నుంచో దాచుకున్న ధనం ఒక్క ప్రాపర్టీ దొరకట్లేదని వెయిట్ చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా రెండవ సంతానం కోసం చేసే ప్రయత్నం మరింతగా ఫలిస్తుంది. మీ యొక్క సంతానాన్ని ఎప్పటి నుంచో విదేశాలకు పంపించాలి, అక్కడ చదివించాలి, ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుందా లేదా అని తర్జన భజన పడేటువంటి వారికి ఈ వారం ప్రత్యేకంగా 28, 29, 30వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే ఈ పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నందుకు రాజకీయ నాయకులకి ఇది చాలా మంచి ఇదిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 12వ అధిపతి 5వ స్థానంలో ఉన్నందుకు కొన్ని మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఎక్స్పెన్సివ్స్ అనాలోచితంగా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి తెలియకుండానే కొంతమందితో స్త్రీలతో ముఖ్యంగా దీర్ఘకాలిక శత్రుత్వాలు ఉండేలాగా కొంత ఆ శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. ఆ యొక్క విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మటుకు ఈ శుక్రుడు ఇక్కడ నుంచి మారేక అంటే దాదాపుగా 28వ తేదీ మారుతున్నాడు. 26, 27, 28 ఈ 3 రోజులు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మరియు 28వ తేదీ ఎప్పుడైతే శుక్రుడు మారుతున్నాడో సప్తమ స్థానంలో మీకు శుక్రుడు రాహు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఇది మీకు వివాహ ప్రయత్నాలు చేయడానికి, మీ యొక్క పార్ట్నర్స్తో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అదేవిధంగా దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు ప్రధానంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే కందులు దానంగా ఇవ్వండి. మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగంలో స్ట్రెస్ తగ్గడము, అదే ఉద్యోగంలో ఒకసారి చూడండి 2 జాబ్స్ చేస్తుంటారు కొంతమంది, అంటే ఇక్కడ కంపెనీలో చేస్తే ఇంకో దగ్గర ఇట్లాంటివి కూడా ఏర్పడతాడు, ముఖ్యంగా డ్యూయల్ సైన్లో కుజుడు ఉన్నందుకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము మరియు సూర్య భగవానుడు ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నందుకు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పఠనం చేయండి. వీలైతే గోవులకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శనితో కలిసి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొంతవరకు. కాకపోతే పాపకత్తెరలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రయత్నం చేసేటువంటి వారు నవగ్రహాల్లో ముఖ్యంగా రాహువు, శని, రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు దీంతోపాటు ఇక్కడ ఈ వారం మొత్తము కూడా చంద్రుడు 3వ స్థానం నుంచి 5వ స్థానం వరకు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ వారం ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు బికాజ్ ఆఫ్ ఈ శుక్రుని చేరుకుంటున్నాడు. ప్రయత్న స్థానం నుంచి శుక్రస్థానాన్ని చేరుకొని ఆ యొక్క శుక్రశనులు కలిసి సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి చేసే ప్రయత్నం ఏదైతే వివాహం కోసం ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలత ఉంటుంది. ఈ వారం ఇంట్లో ఉండడం తక్కువ, బయట ఎక్కువగా సంచరించడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, MBA చేసేటువంటి వారికి ఈ వారం కొంత ఆశాజనకంగాను కొత్త అవకాశాలు ఏదైనా రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే సీక్రెట్ సైన్లో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొన్ని తెలియకుండానే కొన్ని ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ కొంత సీక్రసీగా కొన్ని చేసేటువంటి యోగం చూపిస్తుంది. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో రాహు ఉన్నందుకు శత్రువుపై జయాన్ని బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురువు అష్టమ స్థానంలో వక్రించున్నందుకు ప్రధానంగా ఇక్కడ వివాహము, వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో
ఇవి మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. అయితే 12వ స్థానంలో కేతువు ఉండడము మరియు 6వ స్థానంలో రాహు ఉండడం అనేటువంటిది ప్రధానంగా 12లో కేతువు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలోని మరియు అదేవిధంగా వివాహం తర్వాత వివాహ జీవిత సంబంధించినటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ కేతు అనేటువంటిది ఏంటంటే సెపరేటివ్ ప్లానెట్ అంటూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా మీరు ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారికి భూమికి సంబంధించినటువంటి విషయాల్లో దాని మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడము, దానికి సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్స్ సంబంధించినవి చేపట్టేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు చూసుకున్నట్లయితే మార్పులు ఎక్కువగా చూపిస్తున్నాయి. 9వ స్థానం మనకి 7వ స్థానాధిపతి కుజుడు దశమంలో ఉండి వక్రించుకుంటూ భాగ్యంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఉన్న ఉద్యోగంలో మారడము లేదా ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ సంబంధించినవి సంపాదించుకోవడం బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, పంచమ స్థానాన్ని మనం మంత్రస్థానంగా చెప్తూ ఉంటాము. కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోవడము, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, మరియు అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః నామస్మరణ చేయడము మంచిది. అయితే ఈ 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే కుదురుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేటువంటిది ఇక్కడ ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, మరియు కొంతమంది అక్కడ ఉండేటువంటి కుజుడు రవిని కూడా చూస్తున్నాడు. కాబట్టి కొన్ని గవర్నమెంట్ వ్యక్తులతో కొంత పరిచయాలు ఏర్పడడం, కొత్తగా ఫ్రెండ్స్ ఏర్పడడం అనేటువంటిది చూపిస్తుంది. గవర్నమెంట్ వ్యక్తులు కావచ్చు, లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, వారితో కొంత సహాయ సహకారాలు వారి మూలంగా కొంతవరకు కొత్త పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే ఈ వారం మొత్తము కూడా మీకు లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది. గ్రహస్థితి లోన్స్ లభించడానికి కొంత అనుకూలంగా ఉంది, లోన్స్ తీర్చడానికి కూడా కొంత అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్, ధన సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంది. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క చతుర్థ స్థానంలో శుక్రశనులు ఉన్నారు. కాబట్టి విద్యా సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం ఈ 3వ స్థానంలో రవి ఉండడం అనేటువంటిది మంచిదే. పంచమ స్థానంలో రాహు ఉండడం అంటే రాజకీయపరమైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాలలో చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి చూపిస్తుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. లాభంలో కేతువు, అష్టమంలో కుజుడు, మరియు అదేవిధంగా ఈ యొక్క 7వ స్థానంలో వక్రించిన గురువు, వీటిని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి చూపిస్తుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక లగ్నం వారికి లేదా వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మీరు అష్టమ స్థానంలో మీ యొక్క రాశ్యాధిపతి సంచరిస్తున్నాడు. కాబట్టి 4వ స్థానం కూడా పాపకత్తిరిలో ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఎక్కువగా దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి. సహజంగా పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఇమాజినేషన్ పెంచుతూ ఉంటాడు. అంటే ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుందేమో, ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ వేస్తూ ఉంటుంది. కాబట్టి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త దుర్గా ఆరాధన చేయడము, దుర్గా అష్టోత్తరం చదవడం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనుస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో నుండి వక్రించినందుకు శత్రు సంబంధించినటువంటివి, అనవసరంగా గొడవలు ఉన్నటువంటివి అవన్నీ కూడా కాస్త క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం అంతటా కూడా మీకు రుణ రోగ శత్రు స్థానాలు డియాక్టివేట్ అవుతున్నాయి. అంటే తగ్గడం, అంటే రుణాలు తీర్చేసుకునే ప్రయత్నం మీకు ఫలించడము, హెల్త్ ఇష్యూస్ కొంతవరకు తగ్గడము, శత్రు సంబంధించిన కూడా తగ్గడం. ఇందాక మనం లగ్నాధిపతి 5లో ఉండి ఎప్పుడైతే వక్రించాడని చెప్పుకున్నాము. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి
వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ 3వ స్థానంలో ఎప్పుడైతే శుక్రశనులు కలిసి ఉన్నారో, సప్తమ స్థానంలో కుజుడున్నాడో, ధనస్సు వారికి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంతవరకు స్ట్రెస్, ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కానీ 5వ అధిపతి 7లో ఉండడం అనేటువంటిది ముఖ్యంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలిస్తుంది అక్కడ. అలాగే 4లో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా స్థిరపడదామని ప్రయత్నం చేసేటువంటి వారికి, వీసాస్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మరియు అదేవిధంగా దశమకేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా తొందరపడి ఉద్యోగాలు మారాలి అనేటువంటిది ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. దశమకేతువు ఎప్పుడు కూడా ఉద్యోగ సంబంధించిన విషయాలు తొందరపడి మారిపోవడాలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. కాకపోతే సాఫ్ట్వేరు, ఇవాళ రేపు కొత్తగా వచ్చినటువంటి ఏఐ లాంటి వాటిల్లో కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం మాత్రం 100% ఇక్కడ సిద్ధిస్తుంది. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీకు సప్తమ స్థానంలో కుజుడున్నందుకు కొంతమందికి చూడండి బ్యాక్ పెయిన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంచెం బ్యాక్ పెయిన్స్ లాంటివి రావడము. కాకపోతే ఈ 6వ స్థానంలో గురువు వక్రించినందుకు త్వరగానే అది క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే జీవిత భాగస్వామితో కానీ, పార్ట్నర్స్తో కానీ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంత వాగ్వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, అందులో ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ రవి అష్టమాధిపతి అవుతాడు. మరియు ఈ వారం మొత్తము కూడా మీకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, కొత్త కొత్త వస్తువులు కొనడము, వాహనాలు కొనడము, ఇట్లాంటివి కొనుగోలు మీద మీకు ఈ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారికి గమనించుకున్నట్లయితే 2వ స్థానంలో శని భగవానుడు ఉంటూ శుక్రుడితో కలిశాడు. క్రియేటివ్ ఫీల్డ్ మూలంగా రావాల్సిన ధనం రావడము, మరియు గతంతో పోల్చుకుంటే కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది కూడా బలంగానే చూపిస్తుంది చెప్పాలంటే. కాకపోతే 3లో ఉండేటువంటి రాహు కొన్ని విషయాల్లో పరాక్రమంగా అడుగు వేయడం కానివ్వండి, మరియు అదేవిధంగా ఈ 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడు కూడా 3లో ఉండే గ్రహాలు, 6లో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా ఏంటంటే ధైర్య సాహసాలను చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ధైర్యంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ యొక్క నిర్ణయం ఖచ్చితంగా 100% మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే బాగున్నాయి ఈ వారం, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. కొత్త వస్తువులు, కొత్త వాహనాలు, గృహాలు లేదా భూములు కూడా కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. వాటి మీద లోన్స్ కూడా వస్తాయి. కాకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కేతువు భాగ్యస్థానంలో ఉన్నందుకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, మరియు తండ్రి గారికి తెలియించిన విభేదాలు రావడం, బికాజ్ ఆఫ్ ఇక్కడ 9th కేతు ఉంటూ కుజుడు దృష్టి కూడా ఉంది దాని మీద. కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన, కాళికాదేవి యొక్క స్తోత్రము, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శని శుక్రుల యొక్క సంచారము, శుక్రుడు రావడం వల్ల కొంతవరకు గతంలో మీరు ఏలినాడు శనికి సంబంధించింది ఏదైతే ఎఫెక్ట్, కొంతవరకు ఏలినాడు శని అంటే ఏం లేదు, కొంత శ్రమనిస్తాడు. ఆ శ్రమ అనేటువంటిది కొంత తగ్గుతుంది. ప్లస్ దాంతోపాటు పాపకత్తెరలో కూడా ఉంది ఇక్కడ గ్రహస్థితి. అలా ఎప్పుడైతే పాపకత్తెరలో ఉంటూ ఈ యొక్క గ్రహస్థితి వచ్చిందో ఇక్కడ ప్రధానంగా కొన్ని విషయాల్లో ఫ్రీ అవుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడో స్ట్రక్ అవుతుందిగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క కండిషన్ నుంచి మీరు బయటపడాలి అంటే కనుక రాహు, శని, రవి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ అనేటువంటిది విదేశీ సంబంధంగాను, సాఫ్ట్వేర్ సంబంధంగాను, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినవి
అభివృద్ధి చెందుతాయి. కాకపోతే ఉన్న ప్రదేశం నుంచి మార్పు జరగబోతుంది అనేటువంటిది మాత్రం మీ యొక్క గోచార గ్రహాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రదేశం మారదామనుకోవడము, లేకపోతే చేస్తున్నటువంటి సబ్జెక్ట్లో కొన్ని మార్పులు చేసుకుందాం అనుకునేటువంటి వాటికి కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. కాకపోతే రాజకీయ నాయకులు ప్రధానంగా కుజుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడో రాజకీయాల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు కొంత స్ట్రెస్ఫుల్గా ఫలిస్తుంది. అది అంటే ఒక్కోసారి ఒక విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు దాని రియాక్షన్స్, గొడవలు, గందరగోళం అయిన తర్వాత ఒప్పుకుంటారు చూసారా, అలా ఉంటుంది పరిస్థితి పంచమంలో కుజుడు ఉన్నందుకు. కాకపోతే ఇక్కడ మీ యొక్క సంతానానికి ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించినవి కుదరట్లేదు అనుకునే కూడా కొంతవరకు అది మూమెంట్ అనేటువంటిది వస్తుంది. కాకపోతే అష్టమ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది చాలామంది పంచమ కుజుడు అష్టమ కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాహనాల్లో వెళ్తూ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఆలోచనలోకి వెళ్ళిపోవడం వల్ల కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి వాహనం మీద వెళ్ళేటప్పుడు. ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. అందులో ముఖ్యంగా డిఫెన్స్ అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, లేనట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేనట్లయితే సెక్యూరిటీ సర్వీసెస్లో కానీ ఇటువంటి రంగాల్లో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి లగ్నంలో రాహు ఉన్నాడు. ఏదో తెలియని ఒక ఇల్యూజన్ అనుకోండి, లేనట్లయితే ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక కంగారు కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కాకపోతే ఈ వారం అంతా కూడా మీకు ఫినాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది చెప్పాలంటే. అలాగే దాంతోపాటు కాస్త ఎక్కువ ఖర్చులు కూడా చూపిస్తున్నాయి 12వ స్థానంలో శుక్రశనులు ఉన్నందుకు. అయితే 4వ స్థానంలోకి వక్రించుకుంటూ కుజుడు వచ్చి అక్కడ వక్రించున్నాడు కాబట్టి కొన్ని ల్యాండ్స్ తీసేయడం వల్ల డబ్బులు రావడం కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీకు రావాల్సిన కమిషన్ ఇట్లాంటివి ఏదైనా దాని రావడం, బికాజ్ ఆఫ్ 3వ స్థానంలో గురువు వక్రించున్నందుకు ఏదైనా కమిషన్ రిలేటెడ్ మనీ ఇప్పిస్తాడు మీకు. కాకపోతే ఇక్కడ కొన్ని బిజినెస్లు పార్ట్నర్షిప్స్లో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునే విషయంలో కానివ్వండి, లేనట్లయితే పార్ట్నర్షిప్లో ఏదైనా ఒక వెంచర్ కానీ, లేనట్లయితే ఒక బిజినెస్ కానీ ప్రారంభించేటప్పుడు 1కి 4 సార్లు మీ పార్ట్నర్కి మీకు సెట్ అవుతుందో లేదో చూసుకోండి. ఎందుకంటే న్యాచురల్గా సెట్ అవ్వడం వేరు, ఈ రకంగా గ్రహస్థితి ఉన్నప్పుడు దాని ప్రభావం వేరే రకంగా ఉంటుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాభంలో రవి బుధులు ఉన్నందుకు ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ప్రమోషన్స్ కోసం గట్రా ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ శని శుక్రులు 12వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్ మార్పులు కూడా, ఎందుకంటే ఉద్యోగానికి కారకుడు 12వ స్థానంలో ఉన్నాడు, మార్పులు కూడా ఇక్కడ జరుగుతాయనేటువంటిది బలంగా చూపిస్తుంది. అందులోనే మీరు ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, లేనట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేనట్లయితే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లోని కానీ అటువంటి వాటిల్లో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క ఉద్యోగ అవకాశాలు తొందరగా రావడం జరుగుతుంది. దాంతోపాటు బ్యాటరీస్ తయారీ, లేనట్లయితే ఫైర్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి, కొన్ని పవర్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి. అటువంటి కంపెనీస్లో కూడా మీకు తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ 3 అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు, పితృ సంబంధించిన చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ, లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ, గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు,
పెసలు, నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు, మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి, కాకపోతే బుధ శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళ మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే. అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు, శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు, ఉలవలు, కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయటకు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు, మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది నమ్ము నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ గ్రహాలు మనకి 25 రోజులకి, 2.5 రోజులకి, 45 రోజులకి, నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాల్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దానివల్ల కాలసర్పదోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూల నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు. ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడడానికో కాదు. రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.